శ్రీ గణేశాయ నమః. నమస్కారం అండి. నా పేరు పద్మావతి. శతశతకములు అనే శీర్షికలో శతకములు పాడటానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి చెప్పెల శరత్ బాబు గారికి మనఃపూర్వక ధన్యవాదములు, నమస్కారములు. సుమతి శతకకర్త బద్దెన గారు 13వ శతాబ్దికి చెందినవాడు. ఈ శతకకర్త చెప్పిన నీతులు ఆ కాలానికే కాక ఎప్పటికీ అవును అనే విధంగా తీర్చిదిద్దారు. ఆయన తన కవిత్వము తను చెప్పినది కాదు, శ్రీరాముడు చెప్పించాడని చెప్పుకున్నారు. బద్దెన కవి 1261 అనగా 13వ శతాబ్దానికి చెందినవాడు. ఈయనకు 2-3 పేర్లున్నాయి. బద్దెభూపతి, భద్రభూపతి, భద్రభూపాలుడు అని పేర్లు కలవు. ఈయనకున్న బిరుదు పేరు కమలాసనుడు. ఈయన రచనలు నీతి శాస్త్ర ముక్తావళి అని అంటారు. అది తెలుగులో రాజనీతి శాస్త్రానికి సమానమైనటువంటిది. ఈయన కాకతీయుల కాలంలో కాకతీయ రాజులకు సామంతుడిగా వేములవాడను పరిపాలించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన రచించిన శతకము సుమతి శతకకర్త. కంద పద్యాలు కందవృత్తంలో రాశారు. ఈయన రాసిన పద్యాలు ఆ కాలానికే కాక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో అన్ని కాలాలకు వర్తిస్తూ ఉంటాయి. చక్కని సరళమైన పదాలతో అందంగా రమ్యంగా కందవృత్తిలో రాశారు. సామాన్యులకు, పండిత పామర్లకు కూడా అర్థమయ్యేలాగా ఉంటాయి ఈయన నీతి పద్యాలు. 1వ తరగతి నుంచి ప్రతి సంవత్సరము పిల్లలు 100ల కొద్దీ పద్యాలు నేర్చుకుంటారు. ఈయన పద్యాలు అంత బాగుంటాయి. ఈయన తిక్కన కవికి సమకాలీకుడు. అయితే ఈ నీతి శాస్త్ర ముక్తావళిని బయటకు తీసి పరిశోధించి ఈ శాస్త్రాన్ని మనకి, సుమతి శతకాన్ని మనకు అందించినటువంటి కృషివలుడు మానపల్లి రామకృష్ణ కవి. ఈయన పరిశోధకుడు, చాలా గ్రంథాలను పరిశోధించాడు. తిక్కన కవికి సమకాలీకులుగా బద్దెన గారిని, అప్పన కవిని, శివదేవయ్యను చెప్తారు. సుమతి శతకకర్త తన పద్యాలలో సుమతి అనే వినదగు సుమతి అనే మాటను ఆయన మకుటంగా వాడారు. సుమతి అంటే మంచి మతి కలిగిన వాడు, అంటే మంచి బుద్ధి కలిగిన వాడు అని అర్థం. నమస్కారం అండి. శ్రీరాముని దయచేతను నారూడిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ చెవుల గుట్ట నుడివెద సుమతి. తాత్పర్యం: తన శతక స్వభావాన్ని పూరించే విధంగా ఆయన మొట్టమొదటి పద్యంలోనే చెప్తారు. తాను చెప్పటం లేదని, శ్రీరాముని దయే తనతో ఆ విధంగా చెప్పిస్తున్నదని. ఏ విధంగా అంటే అఖిల లోకములు ఎల్ల జనులు మెచ్చుకునే విధంగా, ఔరా అనంగా అంటే మెచ్చుకునే విధంగా ఎన్నో నీతులను నోటిలో నుంచి ధారాపాతంగా వస్తున్నాయని, నోటిలో నీరు ఏ విధంగా ఊరుతుందో తన కలంలో నుంచి అంటే గంటంలో నుంచి ఆ విధంగా నీతులు వస్తున్నాయని, అది కేవలం శ్రీరాముని దయ మాత్రమే అని, చదివేవాడని, బుద్ధిమంతుడనైతే ఇవి రుచిస్తాయని, అందుకని సుమతి అనే మకుటాన్ని తాను ఎన్నుకున్నాడు. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మొహరమునదా నెక్కిన వారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి. తాత్పర్యం: ఏవేవి వెంటనే వదిలివేయాలో చిన్న చిన్న మాటలతోనే మనసుకు హత్తుకునే విధంగా ఈ పద్యంలో చెప్పారు కవిగారు. అవసరానికి పనికిరాని చుట్టము, ఎన్ని వేడుకున్నా వరమియ్యనటువంటి దైవము, యుద్ధంలో మనం ఎక్కినటువంటి పరిగెత్తని గుర్రము,
నీతిమంతుడైన వాడు వెంటనే వాటిని వదిలివేయాలని ఆయన చెబుతున్నారు. అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొల్చి మిడుగుట కంటెన్, వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నగ బ్రతుకవచ్చు మహిళో సుమతి. తాత్పర్యం: తన పనికి తగిన వేతనము ఇవ్వనటువంటి యజమాని దగ్గర ఉడిగము చేయకూడదు. తను అడిగిన జీతం ఇయ్యకుండా కష్టపెట్టే యజమానిని వదిలివేసి 2 మంచి ఎడ్లను కాడిగట్టుకొని వ్యవసాయం చేసుకుని బతకగలిగిన వాడే నీతిమంతుడు. పనికి తగిన ప్రతిఫలము పొందలేనప్పుడు ఎందుకా కొలువు? కాయకష్టం చేసినా కందమూలాలు ఏరుకుని తిన్నా మనము బతకగలము గదా అని కవిగారు చెప్తున్నారు. అడియాస కొలవు గొలవకు గుడిమణియము సేయబోకు కుజనులతోడన్, విడువక కూరిమి సేయకు మడివిని దోడరయా కొంటెనురుగకు సుమతి. ఏవేవి కూడదో చిన్ని మాటలతోనే బాలురకు అర్థమయ్యే విధంగా చెబుతున్నారు కవిగారు. నీకు ఇది చేస్తాను అది చేస్తాను అని అతిగా ఆశపెట్టి చేయించే పని, దేవాలయాల మీద అధికారము, చెడ్డవారితో మైత్రి, అడవులలో ఒంటరి సంచారము కూడని పని అని చెబుతున్నారు. అదరము కదలియు కదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు, అధికార రోగపూరిత బదిరాంధక శవము చూడ బాపము సుమతి. ఎవడిని చూస్తే పాపం వస్తుందో వివరణ ఇవ్వబడింది. అధికారం అనే రోగంతో పడుతూ చెవులు వినిపించక, కన్నులు కనిపించక, నోరున్నను మగవాని వలె పడియుండవాడిని, శవము వలె పడియున్నవాడిని చూడకూడదు అని ఈ పద్యము యొక్క భావము. అప్పుగొని చేయు విభవము ముప్పున బాయం పుటాలు మూర్ఖుని తపమున్, దప్పరయని నృపురాజ్యము దెప్పరమై మీద గీడు తెచ్చుర సుమతి. తాత్పర్యం: ఏవేవి తరువాత కీడు తెస్తాయో ముందుగానే వివరించారు కవిగారు. వేడుక చేసుకునేందుకు చేయు లడ్డు, ముసలితనముతో వయసులో ఉన్న భార్య, తెలివి లేనివాడు చేయు తపము, విచారణ చేయక శిక్షించు రాజు, రాజ్యము యొక్క భరించలేని విధంగా ఉండి రాబోయే కాలమున మనకు కీడు చేస్తాయి అని అర్థం. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడతగక బారు నేరుందిజుడున్, చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు సొరకుము సుమతి. పూర్వకాలంలో ప్రయాణ సాధనాలు లేనప్పుడు ఉన్న ఊరు దాటి పాదసంచారం చేయలేని రోజులలో నీతులు ఇవి. కొన్ని రోజులలో ఇప్పటికీ కూడా అవి వర్తిస్తాయి. అవసరకాలం కలిగిన వేళలో అప్పిచ్చేవారు నేర్పరి అయిన వైద్యుడు, నీటి వసతి అంటే ఎల్లప్పుడూ పారే ఏరు గాని, చెరువు గాని, నీరు గాని ఉండాలి. మంత్రం చెప్పే బ్రాహ్మణుడు, మంచి కార్యాలు నిర్వహించే బ్రాహ్మణుడు, ఇవన్నీ ఉన్న ఊరిలో ఉండమని హితవు చెప్తున్నారు కవిగారు. అవి లేని చోట ఉంటే వచ్చే కష్టాలకు నీవే కారకుడ అవుతావు సుమా అని హెచ్చరిస్తున్నారు. అల్లుని మంచితనంబును గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్, బొల్లున దంచిన బియ్యము తెల్లని కాకులు లేవు తెలియు సుమతి. ప్రపంచంలో లేని వింతలు ఏమిటి అంటే అల్లుని యొక్క మంచితనం. పూర్వకాలంలో అల్లుళ్ళు
మామగారులను బాగా పీడించేవారు. గొల్లవాడు సాహిత్య విద్య నేర్వటము, స్త్రీ నిజం చెప్పటము, ఊకలు దంచగా వచ్చే బియ్యము, తెల్లని కాకులు లేవు అని పేర్కొన్నారు. కావున నేటి ప్రపంచంలో మొదటి 3 అబద్ధములని తెలియచేసే మనుషులు ఎందరో కనిపిస్తున్నారు. ఇది కాలానికి అనుగుణమైన మార్పని సరిపెట్టుకోవచ్చును. ఆ కొన్న కూడెయమృతము తా కొంక కనిచ్చువాడే దాత దరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువగలవాడే వంశ తిలకుడు సుమతి. తాత్పర్యం: మంచి ఆకలి మీద ఉన్నప్పుడు గడ్డి కూడా అమృతం వలె రుచి కలిగి ఉంటుంది. వెనుక ముందు ఆలోచించకుండా అడిగిన వారికి, కష్టకాలంలో ఉన్న వారికి ఇయ్యగలిగిన వాడే దాత. కష్ట నష్టములకు కుంగిపోక సదా చిరునవ్వు చెదరనీయకుండా స్నిత ప్రజ్ఞ వలె ఉండేవాడే అసలైన మానవుడు. అతడే కులమునకు పేరు తెచ్చినటువంటి వంశతిలకుడు అవుతాడు అని కవిగారు చెప్తున్నారు. ఆకలి అడుగని కడుపును వేకటి అగులంజ పడుపు విడువన్ బ్రతుకున్ బాకొన్న నీతి యుదకము మేకల పాడియును రోత మేదిని సుమతి. అసహ్యకరమైనటువంటివి, జుగుత్సాకరమైనటువంటివి, ఆకలి బాధ తీర్చని భోజనము అనర్థము. వేశ్యతో కలయిక పాతబావిలో పాచిపట్టి కలుషితమైన నీటి వంటిది. మేకపాలు కూడా రోత కలిగించేవి. కావున నేడు మనము తినే జంక్ ఫుడ్స్, పిజ్జాలు, పేస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా తినకూడదు, కలుషిత ఆహారం అని ఆనాడే కవిగారు సెలవిచ్చారు. ఎయిడ్స్ అనే ఆలోచన లేకుండా ఎవరిని పడితే వారిని కలవటం వల్ల రోగాలు వచ్చి శరీరం గుల్లవుతుందని ఆ రోజుల్లోనే కవిగారు హెచ్చరించారు. పొల్యూటెడ్ వాటర్ను తాగకూడదని, అవి సర్వసామాన్యమైనటువంటి కనపడ్డప్పటికీ అనేక రోగాలు తెచ్చిపెడతాయని కవిగారు హెచ్చరించారు.